హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది. దాదాపుగా 2 పథకాలను అయితే మహిళలకు అందజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనకు మరొక పథకాన్ని కూడా ప్రారంభించిన మహిళలకు పెద్దపీట వేయాలి, మహిళలకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మహిళలకు ఏదైతే మనకు ఇప్పటికే పథకాన్ని ప్రారంభించినటువంటి పథకాలలో పాటుగా ఈ యొక్క పథకం ద్వారా కూడా మహిళలకు లబ్ధి జరుగుతుంది. అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఈ యొక్క పథకం ద్వారా ఏ అకౌంట్లోకి ముందుగా డబ్బులు వస్తాయి, మహిళలు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 2 పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది కదా. మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి మహిళ కూడా ఈ పథకానికి, దీంతో పాటుగా కూడా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే ప్రధానంగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే మీకు ఉంటుంది. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది. మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వస్తాయి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాలోకి డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని ఎందుకు పొందవచ్చు, మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకునే అవకాశము కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కొన్ని డేట్స్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఈ పథకానికి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రూఫ్స్తో పాటు కొన్ని పనులు అయితే మీరు చేయవలసి ఉంటుంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీరు లబ్ధి పొందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పకుండా నమోదై ఉండాలి. అలాగే ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. ఎన్పిసిఎల్ లింక్ అనేది కూడా తప్పనిసరిగా అవసరం ఉంటుంది. సో ఈ 3 చేసుకుంటేనే మీకు 1500 రూపాయలు నెల నెల అయితే మీకు జమ అవుతాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పనులు అనేది చేసుకోవాలి. ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే వాళ్ళకైతే ఈ డబ్బులు అనేది జమ కావు. సో ఇది ఖచ్చితంగా మీరు చేసుకొని ఉండాలి. అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు డబ్బులు జమ అవుతాయి. అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ పథకానికి సంబంధించి డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. కాబట్టి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్జెంటుగా మీరు కొత్త అకౌంట్ అనేది చేయించుకోవాలి. అలాగే ఈ అకౌంట్లో మీరు ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింకింగ్ అనేది కంపల్సరీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మరి మీది ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా మారడం జరిగింది. గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు అకౌంట్ అనేది అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ చేయించుకుంటేనే దాని ప్రకారం మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు కరెక్ట్గా చేసుకుంటేనే మీకు ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.